సాయి అధ్యాయము. సాయి సుగుణ బ్రహ్మ స్వరూపుడు. డాక్టర్ పండిత్ గారి పూజ. ఆది సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయంలో సుగుణ బ్రహ్మంగా అవతరించిన సాయి ఎట్లు పూజింపబడరో, వారు పంచభూతములను ఎట్లు స్వాధీనమందుంచుకున్నారో వర్ణింతును. సాయి సుగుణ బ్రహ్మ స్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మం రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, సుగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సుగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండు స్వరూపములను పరబ్రహ్మవే. మొదటి దాన్ని కొందరు పూజింతురు, రెండవ దాన్ని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సుగుణ స్వరూపమును పూజించుటే సులభమని కలదు, కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారంతోనున్నాడు, కావున భగవంతుని కూడా ఆకారంతో ఉన్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సుగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని వృద్ధి చెందవు. రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజింపదగినవి. కానీ సద్గురుని వీని అన్నిటికంటే నికృష్టుడు. ఈ సందర్భంలో సాయినాథుని మనమున ధ్యానించము. వారి నిర్మోహమునకు అవతారము, పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులు ఎందుగల భక్తియే ఆసనము. మన కోరికలన్నీ నిరసించుటే సంకల్పము. కొందరు సాయిబాబా భగవద్భక్తులందరు, కొందరు మహాభాగవతుడందరు. కానీ మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించేవారు, ఎన్నడూ కోపించేవారు కారు. సూటిగాను నెమ్మదిగాను ఓర్పు కలిగి సంతుష్టిగా ఉండేవారు. శ్రీ సాయిబాబా ఆకారంతో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా ఉండేవారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలగజేయుచు, చెట్లకు చేమలకు జీవకళ ఇచ్చును, అనేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుచు తక్కిన వారందరికీ సుఖమును, ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మనియు, జీవత్వతే మనియనియు, తానే వారనియు, వారే తాననియు నుడి ఉన్నాడు. వర్ణింపవల్ని కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయి రూపంగా అవతరించింది. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాం. కానీ భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు. వారి ఆసనము కొరకు గోనె సంచి ఉపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు ఆనటకు చిన్న బాలేసం సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయమును నెరవేర్చును. వారి ఇష్టానుసారము తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపుకుండెను. కొందరు చామరములతోనూ విష్ణుకర్రలతోనూ విసురుచుండెరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండెరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండ్రి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండ్రి. కొందరు తాంబూలములు సమర్పించుచుండెరి. కొందరు నైవేద్యం సమర్పించుచుండెరి. షిరిడీలో నివసించినట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండేవారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతరామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండేది. వారు సర్వాంతరామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ బాబా దర్శనకి షిరిడీకి వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. అట్లనే డాక్టర్ పండిత్ దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించాను. దాదాభట్ బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెంతో మసీదులో ఉన్న బాబా వద్దకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతని వెంట వచ్చాను. దాదాభట్ బాబాను పూజించాను. ఇంతకెవరనో బాబా నుదుటిపై చందనం పోయిటకు సాహసించలేదు. ఒక్క మహల్సాధిపతియే బాబా కంఠంనకు చందనం పోయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెం నుండి తీసుకుని ఈ చందనమును బాబా నుదుటిపై త్రిపుండాకారంగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా మాట అయినా ఆడక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లడిగాను, బాబా ఎవరైనా నుదుటిపై చందనం పోయిదురమన్న నిరాకింతురే, డాక్టర్ పండితు రాయిగా ఈనాడేల ఊరుకుంటురే. అందుకు బాబా ఇట్లా సమాధానం ఇచ్చాను. డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజ్ దోపేశ్వర నివాసి, వారిని కాకాపురడిక్ అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువు నాకు చందనం పూయిచున్నట్లుగా నా నుదుటిపై చందనం పూచను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతున్నాను. దాదాభట్ డాక్టర్ పండితుని ప్రశ్నించగా డాక్టర్ బాబాను తన గురువుగా భావించి తన గురువునకు కొసరినట్లు బాబా నుదుటిపై త్రిపుండమును రాసితునని.
భక్తుల ఇష్టానుసారమును తనను పూజించుటకు బాబా ఒప్పుకొనెను. ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెను విసిరివేయుచు కోపమునకు అవతారం వలె కనబడుచుండెను. అట్లనచో బాబాను సమీపించి వారెవరు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమూలే కనిపించుచుండెను. బయటికి కోపంతో వణకుచు ఎర్ర కండ్లు అటు ఇటు తిప్పినప్పటికీ మాతృప్రేమ అనురాగంలో ప్రవాహం వలె ఉండేవారు. వెంటనే భక్తులను పిలిచి ఇట్లనెను. భక్తులను కోపించినట్లు తానెన్నడూ ఎరిగి ఉండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమి వేసినట్లయినను సముద్రము నల్లను తిరగగొట్టినచో బాబా తన భక్తులను నిరాధారించెను. భక్తులు యోగక్షేమములను ఉపేక్షించెను. బాబా తన భక్తుల సేవకుములనరి భక్తులనే వెంటనే ఉండి వారు కోరినప్పుడల్లా ఓహో అని సమాధానం ఇచ్చిడే కాక వారి భక్తి ప్రేమలను కాక్షించుండదమని చెప్పిరి. హార్ది సిద్దిక్ ఫాల్కే అని భక్తుడు. బాబా ఒకప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టంపై ఆధారపడి ఉండెను. హార్ది సిద్దిక్ ఫాల్కే కదా ఇందుకు ఉదాహరణం. సిద్దిక్ ఫాల్కేను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిర్డీ చేరను. చావుడి ఉత్తర భాగమున బస చేశాను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుంచుండెను. 9 నెలల వరకు బాబా వారిని ఉపేక్షించాను. మసీదులో పాదం పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతృష్టి చెందెను. ఏమి చేయటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్దకు ఏగమని సలహా ఇచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడను భక్తుడు నాకు నందీశ్వరు ద్వారా వెళ్ళినట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపి అండ స్వామి ద్వారా వెళ్ళమని చెప్పింది. ఫాల్కే దాన్ని ఆమోదించను. తన తరపున మాట్లాడమని శ్యామాను వేడుకొని శ్యామ అందులకు సమ్మతించను. సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముదసలి షాజీని మసీదులో కాలు పెట్టని ఈవేళ అనేక మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వారినేలా ఆశీర్వదించు. బాబా ఇట్లని జవాబిచ్చాను. శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడు. అల్లా ఒప్పుకున్నచో నేనేమి చేయగలను. వారి కటాక్షం లేనిచో మసీదులో పాదం పట్టగల వారెవ్వరు. సరే, నీవు వాని వద్దకు పోయి వారిని బారువే నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడమో అడుగు. శ్యామ పోయి కనుగొని షాజీ అందులకు సమ్మతించినని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చాను. 4 లక్షలు కూడా ఇచ్చటకు సిద్ధంగా ఉన్నాడని బదులు చెప్పింది. సర్లే, మరల పోయి వారిని ఇట్టడుగు. మసీదులో ఈనాడు మేకను కోసదుము. వానికి దాని మాంసము కావలనో 2 కావలనో కపూరములు వృషణములు కావలనో కనుగొను. బాబా వారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో సంతృష్టి చెందినని రాజీ చెప్పినని శ్యామ బదులు చెప్పింది. ఇది వినగానే బాబా మిక్కిలి కోపించి మసీదులోని మట్టి పాత్రలో కొలంబా విసిరివేసి తిన్నగా చావళ్ళనున్న షాదీ వద్దకు పోయి కఫ్ని నీ పైకెత్తి ఇట్లని, మహనీయుని వలె ఎలా నటించుచున్నావు. తెలిసిన వాని వలె ఏల కొయ్యుచున్నావు. ముసలి హాజీ వలె నటించుచున్నావేలా. ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా. మక్కా యాత్ర చేసిందని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా. ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరా పడిను. బాబా మసీదుకు పోయాను. కొన్ని గంపల మామిడి పండ్లను కొని హాజీకి పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుండి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టింది. అప్పటి నుండి హాజీ తనకి ఇష్టం వచ్చిన పనిలా మసీదులోనికి వచ్చిచుండెను. బాబా ఒకప్పుడు వానికి డబ్బు ఇచ్చిచుండెను. బాబా దర్బార్లో అతన్ని కూడా చేర్చుకుంది. పంచభూతములు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనమైన తెలుపు 2 విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయంను ముగించదు. ఒకనాడు సాయంకాలం షిర్డీలో గొప్ప తుఫాను సంభవించను. నల్లని మేఘములు ఆకాశమును కప్పిను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు నీటిలో మునిగాను. జీవకోటులన్నయో పక్షులు, జంతువులు, మనుష్యులు మిక్కిలి భయపడలి తలదాచుకుంటే కొందరు మసీదులో ప్రవేశించరు. షిర్డీలో అనేక స్థానిక దేవతలున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫాను ఆపివేయడని బాబాను వేడుకొండ్రి. బాబా వారి భక్తికి మెచ్చాను. బాబా మనస్సు కరిగాను. వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఇట్లు గర్జించి, ఆగు ఆగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షం తగ్గింది. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశంలో కనిపించింది. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహంలోకి పోయారు. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దున్నినోని మంట అపరితమంగా లేచింది. మసీదు వెన్ను పట్టీల వరకు పోవునట్లు కనిపించింది. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటకు తోచుకుండెను. బాబాతో దునిలో నీళ్లు పోయమని గాని మంటలో చల్లార్చుటకు మరేమైనా సలహా ఇచ్చుటకు గాని వారు భయపడుచుండు. ఏమి జరుగుతున్నదో బాబా వెంటనే గ్రహించింది. తమ సటకాను తీసి దగ్గరనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించమనిది.
ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు, కొన్ని నిమిషములలో దుని చల్లబడి మామూలుగా నుండి వాని వలె శాంతించెను. ఇట్టి వారు బహుదాతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదములలో పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా రక్షించింది. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణం చేసెదరో వారి కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరును. తుదకు కోరికలను విడిచిన వారే మోక్షమును సంపాదించరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయిరామ్.